Hello, Masters. Welcome to Shambhala Book Reading Session. Today is Session 8 or Day 8 and chapter is 4th chapter. Gautama Buddha chapter ఇది. నిన్న మనం 3rd చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం కదా. 3rd చాప్టర్ వచ్చేసి కాలచక్ర చాప్టర్. ఓకే. అండ్ 4th చాప్టర్ వచ్చేసి గౌతమ బుద్ధ. మనం అవునన్నా కాదన్నా శ్రీకృష్ణుని వలె గౌతమ బుద్ధుడు పరమ గురువుల శ్రేణికి చెందినవాడు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కదా, అందుకని అలా స్టార్ట్ చేశారు శార్వరి మాస్టర్. అవునన్నా కాదన్నా శ్రీకృష్ణుని వలె గౌతమ బుద్ధుడు పరమ గురువుల శ్రేణికి చెందినవాడు. మహాపురుషులందరూ శంబలను దర్శించి వచ్చిన వారే. హిమాలయాలపై అడుగు మోపని మహాత్ములు లేరు. అంటే మహాత్ములు పరమ గురువులు వాళ్ళందరూ కూడా శంబలని హిమాలయాల్ని దర్శించిన వారే. శుద్ధోదనుడు కపిలవిష్ట రాజు. ఆయన అర్ధాంగి పేరు మాయ. కపిలవిష్ట హిమాలయ ప్రాంతం. కపిలవిష్ట అనేది ఒక రాజ్యం పేరు. ఓకే. శుద్ధోదనుడు ఆ రాజ్యానికి రాజు. ఆయన అర్ధాంగి పేరు మాయ. సిద్ధార్థుడు జన్మించినప్పుడు 7 మహర్షులు కపిలవిష్ట రాజమందిరానికి విచ్చేశారు అని చెప్పేసి బ్రాకెట్స్లో వాళ్ళు సప్తర్షులా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. శార్వరి మాస్టర్కి ఇది ఈ సిద్ధార్థుడు అంటే గౌతమ బుద్ధుడు ముందు పేరు కదా. గౌతమ బుద్ధుడి జననం గురించి రాస్తూ 7 మహర్షులు వచ్చారంటే బహుశా సప్త ఋషులు వచ్చారేమో అన్నట్టుగా ఆయన భావన. దాన్ని మనకు తెలియదు కాబట్టి, ఎగ్జాక్ట్లీ సప్త ఋషులు అని తెలియదు కాబట్టి మనకు అలా రాయకుండా బ్రాకెట్లో క్వశ్చన్ మార్క్ పెట్టారు. మనం చదువుకునేటప్పుడు ఎలాగంటే ఏంటి సప్తర్షులా వాళ్ళు అన్నట్లుగా మనలో లోపల నుంచి ఒక సౌండ్ వస్తుంది చూడండి, అలాగా. సిద్ధార్థుడు జన్మించినప్పుడు 7 మహర్షులు కపిలవిష్ట రాజమందిరానికి వచ్చి సిద్ధార్థుని దర్శనం చేసుకుని దీవించారు. ఆ 7 మహర్షులు శంబలవారి అని, హిమాలయాలు దాటి వచ్చారని కథలు ఉన్నాయి. 16వ ఏటనే గౌతమునికి వివాహం జరిగింది. ఒక కొడుకు రాహులుడు కలిగాడు. తర్వాత 13 సంవత్సరాలకి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అంటే 29 ఇయర్స్ ఆ టైంలో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. రాజ్యాన్ని, రాజభోగాలని, భార్యాపుత్రులని త్యజించాడు. సన్యాసం సుఖం అనుకున్నాడు. ఒక విషాదం, మరొక నిర్వేదం. గౌతముని వైరాగ్యానికి కారణమేమిటి? క్వశ్చన్ మార్క్ పెట్టారు. విరక్తి తర్వాత విముక్తి మార్గం సన్యాసమే కదా. అంటే మనము జీవిస్తున్న జీవన విధానం పట్ల విరక్తి ఏర్పడితే దాని తర్వాతది ఏంటి అంటే విముక్తి మార్గం. అంటే అన్నింటినీ త్యజించేసి నేను ఎవరు అన్న మార్గంలో వెళ్ళడం అన్నమాట. విముక్తి అంటే అప్పుడే కదండి దొరికేది. నేను ఎవరు? నేను ఆత్మ అనేది సంపూర్ణంగా నేను ప్రయాణించినప్పుడు ఇంకా అది చివరి జన్మ అవుతుంది. విముక్తి దొరుకుతుంది అక్కడ. విరక్తి కలగగానే ఏ సూయిసైడల్ థాట్స్, చచ్చిపోవాలనుకోవడమో, పారిపోవాలనుకోవడమో, పని అంటే దేనివల్ల అయితే ఇబ్బంది పడుతున్నామో దాన్ని వదిలివేయడమే విరక్తి అనుకోవడమో అలా కాదు. విరక్తి అంటే అదొక పెద్ద పదము. యాక్చువల్గా చెప్పాలి అంటే మనం చాలా క్యాజువల్గా వాడేస్తూ ఉంటాము. నచ్చని దాన్ని, లేకపోతే దేంతో అయితే ఫెడప్ అయిపోతామో దాన్ని విరక్తి అంటాం. కానీ అదొక చాలా పెద్ద పదము. దాన్ని ఎలా రాశారు? విరక్తి తర్వాత విముక్తి మార్గం సన్యాసమే కదా. సన్యాసులు అంటే అన్ని త్యజించిన వారు కదా. వాళ్ళు ఫుడ్ కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. అంత ఈజీ కాదు. ఈ సంసారం వదిలేసి సన్యాసుల్లో కలిసిపోవడం బెటరు అనే ఒక సామెతలాగా చెబుతూ ఉంటారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అంట సన్యాసం అనేది. వాళ్లకు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. తినే ఫుడ్ కూడా ఈ ఫిస్ట్తో పట్టుకొని కేవలం 3 ముద్దలు తినాలంతే. ఆ 3 ముద్దల్లో మీకు ఎంత వస్తే అంత తినడం. ఫుడ్ కొరకు తింటున్నట్టు కాదు, ఆ శరీరాన్ని నిలపడం కొరకు తింటున్నట్టుగా. వాళ్ళు 7 హౌసెస్ ఏమో భిక్షాటనం చేయాలి. వాళ్ళు సంపాదించుకోకూడదు కదా. 7 హౌసెస్లో ఏమో చెయ్యాలి. ఫస్ట్ 3 హౌసెస్లోనే వాళ్ళకి ఫుడ్ దొరికిందనుకో, నచ్చినా నచ్చకపోయినా ఆ ఫుడ్ మిగతా హౌసెస్ వెళ్ళకూడదంట. వాళ్ళు 7 హౌసెస్కి వెళితే ఎవ్వరూ ఫుడ్ పెట్టలేదు వాళ్ళకి. దట్స్ ఇట్. వాళ్ళకి ఆ రోజు ఫుడ్ లేదు. ఇంకా 8th హౌస్కి వెళ్ళడం కుదరదు. అలా ఉంటుందంట వాళ్ళకి అలాంటి రెస్ట్రిక్షన్స్. ఇంకా అలాగే కాదు, మళ్ళీ వాళ్ళు ఒకే చోట 3 రోజులకు మించి ఉండకూడదంట. ఇప్పుడు ఒక ఊర్లో ఉన్నారు, 3 రోజులకు మించి ఉంటే అటాచ్మెంట్ పెరుగుతుంది, బంధం పెరుగుతుంది వాళ్ళకి.
అందుకని చెప్పేసి అక్కడ ఉండకూడదు. కనీసం ఒక చెట్టు అలాంటి ప్లేసెస్‌లో కింద ఉన్నా కూడా ఇది నా చెట్టు. దీని కింద మంచిగా గాలొస్తుంది. ఇక్కడ హాయిగా ఉంది. ఇంకో సన్యాసి లేదా ఇంకొక ఋషి వాళ్ళొచ్చేసి తపస్సు చేసుకుంటే నాకు ఈ ప్లేస్ పోతుంది. అసలు నాకు, నేను అన్నది ఉండకూడదు. కాబట్టి వాళ్ళకన్ని రూల్స్ ఉంటాయి. దాని మీనింగ్ ఏంటి? విముక్తి మార్గంలో వాళ్ళు పయనిస్తున్నారు. సో, సన్యాసం అంత ఈజీ కాదు. సో, ఇక్కడ గౌతమ బుద్ధుడు ఆ విరక్తి ఆయనకు వైరాగ్యం కలిగింది. ఆ వైరాగ్యానికి కారణం ఏమిటి అని క్వెషన్ మార్క్ పెట్టారు. అప్పటికి దేశంలో కుల వ్యవస్థ తారాస్థాయిలో ఉంది. అప్పటికే కుల వ్యవస్థ అలా ఉందట. కుల విభేదాన్ని నిర్మూలించి విశ్వమానవ దృక్పథం కల్పించాలని ఆశించాడు. కులాల వల్ల విభేదాలు కలగడాన్ని నిర్మూలించి విశ్వమానవ దృక్పథం అంటే ఈ విశ్వంలో ఉన్న మానవులందరూ ఒక్కటే. ఆ దృక్పథంలోకి తీసుకురావాలని ఆశించాడట. ఉన్న వ్యవస్థపై తిరుగుబాటు విప్లవం. అది సామాజిక విప్లవం. చాదస్తాలని త్రోసి రాజన్నాడు. నమ్మకాల నెత్తిన నల్ల ముసుగులు వేశాడు. దేవతా విగ్రహాలను తీసి పక్కన పెట్టాడు. ఆడంబరాలపై తెరదించాడు. మంచి నుండి మంచి పుడుతుంది, చెడు నుండి చెడు పుడుతుంది. గౌతముని సంకల్పం మంచిది. దానికి విశ్వప్రేమ, కరుణ భూమికలు. ఆయన సంకల్పం మంచిది. దానికి భూమికలు అంటే దానికి మెయిన్ మెయిన్ ఏమంటారు, మూల స్తంభాలు అని చెప్పొచ్చు. విశ్వప్రేమ, కరుణ అన్నవి దానికి ఆయన సంకల్పానికి. వాటిని బేస్ చేసుకుని ఆయన సంకల్పం ఉంది అని చెప్పొచ్చు. సరికొత్త జీవన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కరుణాంతరంగుడై బద్ధుడైనాడు. ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నారు. సిద్ధార్థ గౌతముడు ఒక బోధి వృక్షం నీడలో జ్ఞానం పొందాడు. తనలో విశ్వాన్ని దర్శించాడు. విశ్వంలో తన చైతన్యం లయం చేశాడు. విశ్వ జనీనత సాధించాడు. తర్వాత వారికి తనే మార్గదర్శి. తన జీవన విధానమే ఆదర్శం. అతి సామాన్యుడు సైతం ఆచరించదగిన 8 సూత్రాలు ప్రతిపాదించాడు. తాను ఆచరించినవే ఇతరులకు బోధించాడు. సద్వర్తన, సదాలోచన, సచ్చీలత, సద్భావన, సత్ప్రవర్తన, సద్యోగము, సద్గోష్ఠి, సదావగాహన గౌతముడు ప్రతిపాదించిన అష్టాంగ సూత్రములు. అన్నింటికి గమనించండి, సత్ 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 అని వచ్చింది. అంటే మంచి అని అర్థం. సత్యము అని కూడా ఇంకొక అర్థం. అది ఏదైతే సత్ భావన, సత్యమైన భావన. ఇంకోటి సత్ప్రవర్తన, సత్యమైన ప్రవర్తన లేదా మంచి ప్రవర్తన. సత్యము అనేది ఎప్పటికీ మంచిదే కదా. సో 2 అర్థాలు తీసుకోవచ్చు. అన్ని ఈ అష్టాంగ సూత్రములు అంటే ఇన్ని సత్తులు బోధించారు ఆయన. అవి జీవన సూత్రాలు. ఏ దేశంలోని వారైనా సులభంగా ఆచరించదగ్గవి. కోరికల్ని జయించి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడం అంతరంగ రహస్యం. గౌతముడు జయించి అన్నారు చూడండి, కంట్రోల్ కాదు, నియంత్రించి కాదు. నియంత్రణ అనేది ఒక క్విక్ స్టెప్ లాగా అనుకోవచ్చు. కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది ఏ నియంత్రణ అయినా కూడా. అది ఎక్కువ కాలం అది జస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయడానికి అంతే పెట్టుకోవచ్చేమో, కానీ దట్ ఈస్ నాట్ ద పాత్. జయించడం అనేది పాత్. నాకు ఇప్పుడు మిరపకాయ బజ్జీలు ఇష్టం ఉన్నాయి. ఆ మిరపకాయ బజ్జీలు నేను తినకూడదు అని అనుకున్నప్పుడు, తినకూడదు అంటే ఆరోగ్యరీత్యా అని కాదు, మామూలుగా తినొద్దు, స్పైస్ మంచిది కాదు అని చెప్పేసి అనుకున్నాను. దాన్ని నేను నియంత్రిస్తే ఏ రోజు ఒకరోజు పాము తల మీద కాలు పెడితే కాలు తీసిన వెంటనే అది ఎలా కాటేస్తుందో, ఈ నియంత్రించినప్పుడు కొద్ది రోజుల పాటు ఉండగలను. కానీ ఏ రోజైతే ఈ ఒక్కరోజు పర్వాలేదులే అనుకున్నాను అనుకో, ఆ ఒక్కరోజు చాలు నన్ను కాటేయడానికి. ఇష్టం వచ్చినట్టుగా తినడం మొదలు పెడతాము. ఇన్ని రోజుల నుంచి తినలేదు కాబట్టి ఒక చిన్న అలవాటు చెప్తున్నాను నేను ఇక్కడ. ఆ తర్వాత రకరకాలుగా మనసు ప్రేరేపిస్తూ ఉంటుంది. తిండి తినం జీవితం ఎందుకు, నచ్చింది తినకపోతే ఎందుకు, నచ్చినట్లు ఉండకపోతే ఎందుకు, ఈ జీవితము మనకు భగవంతుడిచ్చిందే మనం అనుభవించడానికి కదా. ఇలా రకరకాల ఫిలాసఫీలని ఇష్టపడుతూ ఉంటాం. లేదా ఎప్పుడో ఎక్కడో విన్నవి లోపల నుంచి మనసన్ని పై పొరల్లోకి తీసుకొస్తూ ఉంటుంది. బికాస్ మనము చాలా లో ఎనర్జీకి వెళ్ళిపోయాం.
ఒక ఫుడ్ అని కాదు, ఏ విషయంలోనైనా సరే నియంత్రణ కాదు, జయించాలి. దాన్ని జయించాలి అంటే దానికి సంబంధించిన జ్ఞానం తీసుకోవాలి. ఒక మ్, మామూలుగా మామూలుగా చెప్పాలి అంటే ఏ అలవాటునైనా మార్చుకోవాలి లేదా అలవాటుని మానివెయ్యాలి అంటే ఒకటి, దానిని అత్యధికంగా చేసి దాని మీద విరక్తి కలిగి దాని నుంచి ఫర్ ఎవర్ బయటికి రావచ్చు. రెండోది, దానిని విడివిడిగా చూసి అంటే ఇప్పుడు ఆ మిరపకాయ బజ్జీ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మిరపకాయ బజ్జీని చూస్తే నాకు నోరు ఊరిపోతుందేమో, శనగపిండిని చూస్తే రాదు. మిరపకాయని విడిగా చూస్తే రాదు నాకు. ఆ మసాలాను విడిగా చూసినప్పుడు, ఉప్పుని కారాన్ని అవన్నీ సపరేట్ సపరేట్ దినుసులుగా చూసినప్పుడు నా నోట్లో నీరేమీ ఊరదు. ఒక ఆయిల్ ఆయిల్ చూశాను అసలు, ఆయిల్ మనకు విడిగా చూసినప్పుడు నోరూరడం కాదు, చాలా చిరాగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది ఆయిల్. అదేంటది మన వేడి చేస్తూ ఉన్నప్పుడు. అలాంటి దాంట్లో ఈ దినుసులన్నీ కలిపి వేసినది మనం ఇష్టపడుతున్నాము. సో విడివిడిగా చూడమని చెప్తారు. అప్పుడు ఏంటంటే కోరికను జయించిన వారం అవుతాం. దాని మీద ఇంక ఇంట్రెస్ట్ మనకే ఉండదు. మొదలంట రూట్ మూలంగా అది పోతుందన్నమాట. ఇది నేను ఒక సత్సంగంలో విన్నాను మాస్టర్స్, అదే మీకు చెప్తున్నాను. అక్కడ తీసుకున్నది కూడా సేమ్ మిరపకాయ బజ్జీ ఎగ్జాంపుల్ అక్కడ తీసుకున్నది కూడా, ఆ ప్రవచనకర్త తీసుకున్నది కూడా. సో ఏ అలవాటైనా, ఒక అలవాటు నేర్చుకోవాలన్నా కూడా మనం అప్పుడు ఏం చేయాలంటే దాంట్లో ఉన్న పాజిటివిటీస్ అన్నీ కూడా వినడము, చూడడము, చదవడము, పదే పదే గుర్తు తెచ్చుకోవడము, అది చేసామనుకోండి మనసుకి వంట పట్టించినట్టు. మనం బద్ధకంతో ఉండి అది చెయ్యలేమనుకో, మనసు ఇవన్నీ వినింది, చదివింది, చూసింది అవన్నీ ఉన్నాయి కదా, లోపల నుంచి పట్టుకొచ్చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఇది బెనిఫిట్, దీనివల్ల ఇది మంచిది, ఇలా అయిపోయారు వాళ్ళందరూ ఇలా చేయడం వల్ల, ఈ ధ్యానం చేయడం వల్ల, ఈ జ్ఞానం వినడం వల్ల, ఇవన్నీ గుర్తు చేస్తుంది. అఫ్ కోర్స్ నెక్స్ట్ ఇంకో స్టెప్ ఉంటుంది, దాని గొంతు మనం పట్టుకుంటాం మాట్లాడకుండా. ఇట్స్ ఓకే, ఒక్కరోజు పర్వాలేదులే, ఇలా కూడా చేస్తూ ఉంటాం. మనం అవేర్నెస్లో ఉంటే ఈ సంఘర్షణ అంతా గమనించగలం మనం. గమనించి మళ్ళీ మనం మనసుకు నచ్చి చెప్పుకుంటాం. నాకు తెలుసు నువ్వు మంచిగానే ఫస్ట్ చెప్పావు, నేనే నీ పీక నొక్కేస్తున్నాను, బట్ దిస్ ఈజ్ నాట్ రైట్, నువ్వు చెప్పిందే రైట్ అనుకుంటూ దాని మార్గంలో వెళ్ళొచ్చు. అది తప్పుడు సలహాలు ఇస్తూ ఉన్నప్పుడు, లేదు నువ్వు ఇలాగే చెప్తూ ఉన్నావు, ఇది ఒకప్పుడు నేను చేసిన తప్పే, అవన్నీ వినడము అంటే ఏ నెగిటివ్ వాక్యాలు ఉన్నాయో అవన్నీ విని నా లోపల పెట్టుకున్నాను కాబట్టి ఈరోజు నాకు ఇస్తున్నావు. నేను పెట్టకపోతే నువ్వేమి ఇవ్వవు, నాదే తప్పు. కానీ ఇప్పుడు నా అవేర్నెస్ నేను పెంచుకున్నాను, ఇంకా నాకు ఇలాంటి ఆలోచనలు సలహాలు ఇవ్వద్దు అని ఒక ఫ్రెండ్కి చెప్పుకున్నట్టు చెప్పుకున్నాం అనుకోండి ఆ మనసుకి, డెఫినెట్లీ ఇట్ వర్క్స్ అవుట్ మాస్టర్స్. బయటి వారికి చెప్పి ఏదైనా ఉంటే వాళ్ళు వింటారు అన్న నమ్మకంతోనే చెప్తాము. వినాలి అన్న ఎక్స్పెక్టేషన్తోనే వాళ్ళు ఇన్ కేస్ వినకపోతే కోపం వస్తుంది. ఎక్స్పెక్టేషన్ లేకపోతే కోపం రాదు కదా. అలాంటిది మనలోని మనకి మనం చెప్పుకున్నప్పుడు ఎందుకు వినదు? ఎందుకు వినాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము? ఎక్స్పెక్ట్ చెయ్యాలి. వింటుంది అని ట్రస్ట్ చెయ్యాలి. బయటి వారికి ఎంత చెప్తామో అంతకు పదింతలు మనం చెప్పుకోవాలి. లోపల మారితే బయటంతా మారిపోతుంది. ఇప్పుడు ఏమన్నారు? గౌతమ బుద్ధుడు తనలో విశ్వాన్ని చూసుకున్నాడు, తన చైతన్యాన్ని విశ్వంలో లయం చేశాడు అన్నాడు. అంతా మారిపోతుంది. మనలోనే విశ్వం ఉన్నప్పుడు, దానికి మనం కనెక్ట్ అయినప్పుడు బయట ఉన్న ఒక చిన్న పరిస్థితిని మార్చడం పెద్ద కష్టమా? కాదు. సో ఆమ్, దానికి మనము అది ఎగ్జాంపుల్గా చెప్పాల్సి వచ్చింది మాస్టర్. జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడం అనేది అంతరంగ రహస్యము అంటే అదే మెయిన్ రహస్యం అన్నమాట. మనని మనం మెరుగుపరుచుకోవాలి, ఆటోమేటిక్గా మనము బాగుపడతాము. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనుషుల్లో కూడా తప్పనిసరిగా మార్పు వస్తుంది. మన ఆలోచన విధానం మార్చుకొని పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ మాటలు, మనను మనము ఏంటది మన ఎనర్జీ పెంచుకుంటూ ఉంటే డెఫినెట్గా చుట్టూ ఉన్న వారిలో మార్పు వస్తుంది. ఆ మార్పు ఎలా ఉంటుందంటే మనం వాళ్ళతో గొడవ పెట్టుకొని ఫైట్ చేసి రకరకాలుగా చెప్పి చూసిన రాని మార్పు ఇలా వచ్చేస్తుంది. వితౌట్ టచింగ్ దెమ్. డైరెక్ట్లీ టచ్ చేస్తలేం, ఇండైరెక్ట్గా టచ్ చేస్తున్నాం. ఎలాగా? మనలోన ఉన్న మనని టచ్ చేయడం ద్వారా. ఆ వన్నెస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా. వన్నెస్ అంటే విశ్వం అంతా ఒక్కటే అని కదా. మనలో ఉన్న దాన్ని మనం మార్చుకోవడం ద్వారా
ఆటోమేటిక్గా అవతల పరిస్థితి ఆరు మనిషిలో మార్పు వస్తుంది. ఆ నమ్మకం మనకు ఉండాలి. ఓకే. గౌతముడు జ్ఞానోదయం కాకముందు శంబల దర్శించిన కథ ఒకటి ఉన్నది. ఇంటి నుండి బయలుదేరిన గౌతముడు 2 వారాల పాటు గుర్రం మీద హిమాలయాలపై వెళ్ళాడు. తర్వాత ఒక సన్నని బాట వెంట ఒక వారం రోజులు ప్రయాణం చేశాడు. అక్కడ ఒక వేటగాని గుడిసెని చేరాడు. ఆ వేటగాడు గౌతముని రాక కోసమే ఎదురు చూస్తున్నట్లుగా సంబరపడిపోయాడు. బికాస్ ఇట్స్ అ సోల్ కనెక్షన్ అగైన్. ఇట్స్ ప్రీ డిఫైన్డ్. ఆ రాత్రి గుడిసెలో విశ్రమించి మర్నాడు ఉదయం తేనెని ఆహారంగా తీసుకుని ఆ వృద్ధునితో కలిసి మధ్యాహ్నానికి ఒక నదిని చేరాడు. విలుకాడు విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలాడు. అప్పుడే గౌతముడు తన నగలు పట్టుబట్టలు తీసి మూటగట్టి విలుకాని సలహా మేరకు ఆ మూటను నదిలో విసిరేశాడు. వెంటనే ఒక ఆజానుబాహువు అవతల ఒడ్డు నుండి పడవలో వచ్చి గౌతముణ్ణి ఎక్కించుకుని నదిని దాటించాడు. నది అవతల ఒడ్డున వీరి కోసం 2 గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ ఇద్దరు గుర్రాలు ఆ ఇద్దరు గుర్రాలు ఎక్కి మంచు పర్వతాలపైన ప్రయాణం చేశారు. సూర్యోదయం వేళకు పరమ గురువుల సన్నిధికి చేరారు. అది ఏమిటి అంటే శంబల. ఆయన శంబలాని చేరుకున్న స్టోరీ. ఆయన మీద ఆ బట్టలు, పట్టుబట్టలు, నగలు అవన్నీ ఉన్నాయంటే అప్పుడే ఆయన బయటికొచ్చాడు. అప్పుడే కదా ఆ బట్టలుంటాయి. ఒకసారి ఆ బట్టలు విప్పి మామూలు వేసుకున్న తర్వాత మళ్ళీ పట్టుబట్టలు ఆయన వేసుకునే ఛాన్సే లేదక్కడ. సో, ఈయనలో మార్పొచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా ఈయనకు గైడెన్స్ ఇవ్వబడింది. ఆ వృద్ధుడు అక్కడ ఉంటాడని ఈయనకేమీ తెలీదు. ఆ వృద్ధుడే ఈయన కొరకు ఎదురు చూస్తున్నాడు. బికాస్ ఇట్స్ ద కనెక్షన్. అన్ని ప్రీ డిఫైన్డ్ కనెక్షన్స్ ఉంటాయి గదా! ఆ తర్వాత ఆ విలుకాడు వచ్చాడు. ఆయన చెప్పింది చేశాడు. చెప్తే అవతల వైపు నుంచి ఇంకో ఇద్దరు వచ్చారు. దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హిమ్. మనలో మార్పు వస్తే యూనివర్స్ అంత చకచకా పావులు కదుపుతూ ఉంటది. ఎవరిని పంపించాలి? ఎలా పంపించాలి? ఏ మార్గము? ఎవ్రీథింగ్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్. ఓకే. సో, శంబలక అలా వెళ్ళారట. శ్రీకృష్ణుని వలె గౌతమ బుద్ధుడు తన జన్మ రహస్యం తెలియచేశాడు. నేను అనేక రూపాలలో, అనేక విధాలుగా బహుజనుల్ని నడిపిస్తుంటాను. బికాస్ తనలో విశ్వాన్ని చూసుకున్నాడు కదా! తనకు అర్థమైపోయింది. బుద్ధుని రచనల్లో ఆ ప్రస్తావన కూడా ఉన్నది. అప్పుడప్పుడు బుద్ధుడు జన్మిస్తుంటాడని, ప్రతి జన్మలోనూ ఆయన ధర్మరక్షణ కార్యక్రమం నిర్వహించాడని, ఈసారి బుద్ధుడు మైత్రేయగా అవతరిస్తాడని బౌద్ధ ప్రపంచం విశ్వసిస్తుంది. మైత్రేయ బుద్ధ అని చెప్తారు కదండి. సో, అది మైత్రేయుడుగా అవతరిస్తాడని బౌద్ధ ప్రపంచం విశ్వసిస్తోంది. నెక్స్ట్, నెక్స్ట్ టాపిక్ ఇదే చాప్టర్‌లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జీసస్ క్రైస్ట్. శ్రీకృష్ణ, గౌతమ బుద్ధుని తర్వాత విశేష ప్రజాదరణ పొందిన వైతాళికుడు, ప్రవక్త జీసస్. అట్టడుగు వర్గాలకు అండగా నిలిచి యుగకర్త అయినాడు. కనుక యుగపురుషుడు అని చెప్పవచ్చు. కాలానికి కరకట్ట వేసి క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత అని యుగాన్ని చీల్చి అభిమతమైంది క్రైస్తవం. ఆ గొప్పతనం చెప్తున్నాడు. కాలానికి కరకట్ట వేసి, కరకట్ట అన్న పదం ఫస్ట్ టైం వింటున్నాను నేను. బట్ సెంటెన్స్‌ని బట్టి అర్థం చేసుకోగలుగుతున్నాను. క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత ఒక బార్డర్ లాగా. ఆయనకు ముందు, ఆయనకి తర్వాత. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోస్ అని చెప్తాం కదా! మనం ఇప్పుడు ఒక డైట్ చేస్తున్నాము. బిఫోర్ ద డైట్, ఆఫ్టర్ ద డైట్ అని చెప్తూ ఉంటాం కదా! యెస్ రత్న. కరకట్ట అంటే ఆనకట్టలాగండి. ఆనకట్ట. ఓహ్! ఓకే. థాంక్స్ అండి. నేను ఓకే. ఫస్ట్ టైమ్ విన్నాను పదం. థాంక్ యూ ఓకే. సో మచ్. యాహ్! సో, అలా ఆనకట్టలాగా వేసి ఆయనకు ముందు, ఆయన తర్వాత అన్నంత మార్పు తీసుకొచ్చారు. అందుకే యుగకర్త అని చెప్పారు ఆయన్ని. యుగ పురుషుడు అని చెప్పారు. క్రైస్తవం మతం కాకపోయి ఉంటే మానవ ధర్మం అయి ఉండేది. అంత గొప్ప ధర్మం అన్నమాట. ఆయన చెప్పింది. బట్ ఇప్పుడు రకరకాల మనం చాలా సార్లు చెప్పుకున్నాం. రకరకాల రీజన్స్‌కి రకరకాలుగా ఆ విభజన ఎందుకైతే జరపబడిందో ఒరిజినల్ రీజన్ కాకుండా డిఫరెంట్ వేస్‌లో వెళ్తున్నారు. ఇక్కడ ఎంత రాసారు చూడండి. మతం కాకపోయి ఉంటే అది ఒక మానవ ధర్మం అయ్యుండేది. ఇలాగే ఉండాలి మానవుడు అని చెప్పే ధర్మం అయి ఉండేది. మతం రంగు వేసుకున్న తర్వాత దాని రూపురేఖలు మారిపోయాయి. ఆఫ్‌కోర్స్. జీసస్‌ని ఏదో ఒక దేవుని అవతారం అని చెప్పరు. ఆయన స్వయంగా
నా తండ్రి భగవంతుడు అని చెప్పుకోవడం వల్ల దైవత్వం ఆయనకు వారసత్వమైనది. దేవుని కుమారుడను అని చెప్పుకున్నాడు. నిజానికి అందరూ దేవుని బిడ్డలే కదా. అంతే, మనందరం కూడా దేవుని బిడ్డలమే కదా. జీసస్ జన్మించినప్పుడు ముగ్గురు మహాత్ములు ప్రాగ్దేశాల నుండి వచ్చి ఆశీర్వదించారు. ఎవరు వారు? మళ్ళీ క్వశ్చన్ మార్క్. సేమ్ గౌతమ బుద్ధుడికి 7 ఋషులు వస్తే సప్తర్షుల అని క్వశ్చన్ మార్క్ పెట్టారు కదా. ఇక్కడ ముగ్గురు వచ్చారు. ఎవరు వారు? నక్షత్రాలు చూపిన బాటలో పయనిస్తూ వచ్చారు. అంతర్వాణి ప్రబోధంతో జీసస్ని అవతారమూర్తిగా గుర్తించారు. అంటే జీసస్ జననం ఆ మహాత్ములకు ముందుగానే తెలుసు. అబ్సల్యూట్లీ, అందులో డౌట్ ఏమీ లేదు. వారు మాగీలు అంటే మార్మిక యోగులు. మనకు సెకండ్ చాప్టర్లోనూ ఇక్కడ వచ్చింది ఇది, మార్మిక యోగులు, మాగీలు అన్న పదం. తాపసులు, మహర్షులు, శంబల పరమగురువులతో సంబంధం ఉన్నవారు ఆ మార్మిక యోగులు. వారి ప్రతినిధులుగా జెరూసలం వెళ్ళిన వారు. మాగీలు తమకున్న, మీకు గుర్తున్నట్లయితే ఆ సెకండ్ చాప్టర్లోనే ఈ మాగీలకు ఒక దగ్గర జీసస్ పుడుతున్నాడు అని తెలిసి వెళ్ళారు వాళ్ళు. బట్ ఆ ప్రదేశం అంతా కూడా అసలు నడిచి వెళ్ళగలిగే ప్రదేశం కాదు, ఒక మార్గమే కాదు. ఏంటి ఇలాంటి ప్లేసెస్లో నా జీసస్ పుడుతున్నాడు అని కూడా వాళ్ళు అనుకున్నారు. బట్ అంతర్వాణి చెప్పిన ప్రకారం అది నిజమై తీరుతుంది కాబట్టి వాళ్ళు ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళిపోయారు. అక్కడ ఈయన పుట్టారనమాట. అది మనకి సెకండ్ చాప్టర్లో ఇచ్చినట్లు గుర్తు నాకు. ఏదర్ ఫస్ట్ ఆర్ సెకండ్, కానీ నాకు సెకండ్ అని గుర్తుంది. సో అదే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. వారు ప్రతినిధులుగా జెరూసలం వెళ్ళిన వారు, పరమగురువులతో సంబంధం ఉన్నవారు. తాపసులు, మహర్షులు, శంబల పరమగురువులతో సంబంధం ఉన్నవారు మార్మిక యోగులు. మాగీలు తమకున్న మైత్రేయ మజ్డా జ్ఞానము టిబెట్ యోగులకు అందించారు. మాగీలు శంబల పరమగురువుల ఆదేశం మేరకు లోకంలో పర్యటిస్తూ ఉండేవారు. జీసస్ అవతార పురుషుడు. ఆయన అవతార లక్ష్యం ఏమిటి? జాతి మతభేదం లేని సమ సమాజ స్థాపన జీసస్ లక్ష్యం. ఏంటది? జాతి మత భేదం లేని సమ సమాజ స్థాపన. అందరూ సమానమే. ఒరిజినల్ వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ జన్మ రహస్యాలు ఇలా ఉంటాయి. బట్ ప్రస్తుతం ఏంటి అన్నది మనందరికీ తెలుసు. రోమన్లు ఎక్కువ కాదు, యూదులు తక్కువ కాదు, అందరూ సమానులే, అందరూ మానవులే, అందరూ ప్రేమ పాత్రులేనని నిరూపించడం. ఆ లక్ష్యం వెనక విశ్వ మైత్రి ఉంది. మైత్రి అంటే స్నేహం. విశ్వ జనీనత ఉంది, విశ్వ ప్రేమ ఉన్నది. ఆయన సిద్ధాంతం యూదు మత పెద్దలకు నచ్చకపోయినా రోమన్ ప్రభువులకు నచ్చింది. మధ్య ప్రాచ్యం నుండి ఇంగ్లాండ్ వరకు అప్పుడు రోమన్ల ఆధిపత్యం నడుస్తూ ఉండేది. లక్షలాది మంది బానిస బ్రతికే వారికి జీసస్ పిలుపు వినిపించింది. బహుదా స్పందించారు. అది ఒక ఉప్పెనగా జనసాగరాన్ని కల్లోలపరిచింది. పూర్వతరాల ఆచారాలు నచ్చని వారికి క్రైస్తవం వెలుగును చూపింది. బానిస బ్రతుకులకు స్వస్తి చెప్పారు. జీసస్ రాకతో యూరప్ దేశాలలో బానిస జీవనం అంతమైంది. మనుషులంతా ఇదంతా ఎవరికి నచ్చదు? మేము పెద్ద మనుషులుగా ఉండాలి, మిగతా వారు బానిసలుగా మాకు పని చెయ్యాలి అనుకునే వారికి 100% నచ్చదు. అది దేవుడు చేసినా నచ్చదు. వాళ్ళు పైగా ఆ దేవుణ్ణే దేవుడు కాదు అని కూడా చెప్తారు. ఎవ్రీవేర్ వీ సీ ద సేమ్ థింగ్. ఈవెన్ శ్రీకృష్ణుడు కూడా కౌరవులకు నచ్చలేదు కదా అక్కడ. ఆయన పరమ గురువు, అందరికీ ఒకేలాగా చెప్పాడు. పాండవులకు ఒక విధంగా, కౌరవులకు ఒక విధంగా ఆయన ఎప్పుడూ ఏమి చెప్పలేదు. వాళ్ళు ఇంకొక రకంగా అర్థం చేసుకున్నారు. బికాస్ వాళ్ళ ఆలోచన పరిధి నాది, నాకు, నేని, ఇది కావాలి వాళ్ళకి. సో ఆబ్వియస్లీ వాళ్ళకి నచ్చలేదు. ఇక్కడ కూడా జీసస్ యొక్క హృదయం ఏంటి, ఆయన ఎందుకు వచ్చారు క్లియర్గా చెప్తున్నారు. అప్పుడు ఆ రోమన్లకు నచ్చింది, బట్ యూదులకు నచ్చలేదు. ఈయన బానిస బతుకు మొత్తం ఎవరైతే ఆ బ్రతుకు జీవనం గడుపుతున్నారో వాళ్ళది అంతమైంది అని రాశారు. మనుషులంతా స్వేచ్ఛగా సోదరుల్లాగా జీవించాలన్న సూత్రం ప్రతిపాదించి అందరూ దేవుని బిడ్డలే అన్న విశ్వాసం నెలకొల్పింది క్రైస్తవం. క్రైస్తవ సిద్ధాంత ప్రచారం కోసం యుద్ధాలు చేయవలసి రావడంతో జీసస్ ఆశించిన ఫలితం కనిపించలేదు. ఆయన బోధించిన శాంతి, కరుణ సూత్రాలకు భంగం కలిగింది. బికాస్ యుద్ధం అనేది శాంతికి ఆపోజిటే కదా. ఆ స్థితిలో క్రైస్తవం మతంగా మారక తప్పలేదు. అప్పటి వరకు ఏంటది? మానవ ధర్మం. అప్పుడు మతంగా మారింది.
ఆదర్శాలు, ధర్మాలు మతం ముసుగులో కునికిపాట్లు పడ్డాయి. చర్చి సంస్కృతి తలెత్తింది. 30 సంవత్సరాల యుద్ధంతో భ్రాతృత్వము అంటే సోదర భావన, శాంతి కాముకత్వం తుడిచిపెట్టుకుపోయాయి. యూదుల ప్రాబల్యం తగ్గింది. క్రైస్తవ ప్రాచుర్యం పెరిగింది. అదొక మతంలాగా మారిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆల్ ద పొలిటికల్ డ్రామా స్టార్ట్ అయిపోయింది. అవతారుల ప్రవక్తల ఏకైక లక్ష్యం మానవత్వాన్ని ఉద్ధరించడం, మతాన్ని స్థాపించడం కాదు. తన సిద్ధాంతాలకు ఎదుటివారి సిద్ధాంతాలని బలిపెట్టడం కానీ కాదు. ఆ పని జీసస్ చేయదలిచిన క్రైస్తవం చేయనివ్వలేదు. క్రైస్తవం మతంగా మారి పాలకుల చేతి ఆయుధం అయిపోయింది. కంప్లీట్ పొలిటికల్గా మారిపోయింది. ఇప్పుడు మతం కూడా, ఆ మతం అన్న పదం కూడా ఎక్కడికి వచ్చిందంటే పార్టీ అన్న దగ్గరకు వచ్చింది. పార్టీ మతం రెండు ఒకటేనేమో అన్న టైప్లో వచ్చింది. బికాస్ ఈ మతాలు ఈ పార్టీలకు ఓటేస్తాయి, ఈ మతాలు ఈ పార్టీలను సపోర్ట్ చేస్తాయి, ఇలా వచ్చేసింది కదా. ఒకప్పుడు మతం పార్టీ కూడా ఇంత రిలేషన్ ఈ విధంగా ఏమి ఉండేది కాదు. అట్లీస్ట్ నేను చిన్న ఉన్నప్పుడు చూసినప్పుడు కూడా అంతర్లీనంగా ఉండేదేమో, కానీ బాహ్యంగా వీళ్ళందరూ వీళ్ళకే వేస్తారు, వీళ్ళందరూ వీళ్ళకే వేస్తారు అన్నది మాత్రం తెలియదు. ఓపెన్గా తెలియదు. అట్లీస్ట్ చూసి ఆ పార్టీ వాళ్ళ యొక్క ఎజెండా చూసి చేసిన వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సింపుల్, ఒకరు ఉంటారు ఆ మతానికి గురువో లేకపోతే ఆ క్యాస్ట్కి గురువో ఒకరు ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఎజెండాకు సంబంధం లేదు, ఏమీ సంబంధం లేదు. ఇతను మన మతం లేదా ఇతను మన కులం, ఇతను మనవాడు, ఇతను కోటేయడం అంతే. అతని ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని ఎజెండా ఏంటి, నథింగ్. ఇంకా వరస్ట్ అయిపోయింది అనమాట. అట్లీస్ట్ మతంగా ఉన్నప్పుడైనా కొద్దిగా బెటర్ ఏమో, కానీ అది పార్టీ లాగా మారిపోయిన తర్వాత ఇంకా కుళ్ళిపోయింది అది. జీసస్ ఇండియా వచ్చాడా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. సంఘటనలు అవుననే చెబుతాయి. ఛాందసులు, మతస్థులు అంగీకరించడానికి వారికి మనసు కూడా ఒప్పదు. ఎందుకంటే అది అవమానంగా భావిస్తారు. క్రైస్తవ మతాన్ని మించిన మతం మరొకటి ఉండదు అని వారి నమ్మకం. ఎవరి నమ్మకం వారిది. నమ్మకాలు సత్యాన్ని మార్చలేవు, చరిత్రని కాదనలేవు. జీసస్ భారత పర్యటన గురించి ఫ్రాన్సిస్ కోడి, అజ్వేదో, ఇప్పోలిటో డిసెడెరి 1631, 1715 సంవత్సరాలలో టిబెట్ నుండి ప్రామాణిక సమాచారం తీసుకొచ్చారు. ప్రమాణాల పరంగా చూపించారు ఆయన వచ్చారు ఇండియాకి అని చెప్పేసి. సాక్ష్యాలు అంటాం చూడండి, అలా చూపించారట ప్రామాణిక సమాచారం. ఆ సమాచారం ఇప్పటికీ వాటికన్లో భద్రంగా ఉంది. వాటికన్ సిటీలో ఆ సమాచారం ఇప్పటికీ కాశ్మీర్ వెళ్ళే యాత్రికులు అక్కడ జీసస్ సమాధిని దర్శిస్తారు. అంటే ఇండియాకు వెళ్ళారనే కదా మీనింగ్. అక్కడ ఇస్సా సమాధి వద్ద అద్భుతాలు జరుగుతుంటాయి. అలవి కాని జబ్బులు జీసస్ సమాధి దర్శనంతో తగ్గిపోతూ ఉంటాయి. సమాధి నుండి సుగంధ పరిమళం వెలువడుతుంది. 1887లో ఒక రష్యన్ జర్నలిస్టు నికోలస్ నోటోవిచ్ లడక్ వెళ్ళాడు. అక్కడ ముల్బెట్ బౌద్ధారామంలో కొంతకాలం ఉన్నాడు. అక్కడి లామా జీసస్ యవ్వన కాలానికి చెందిన ఒక పుస్తకం అక్కడి లామా అక్కడి లామా అంటే గురువులు అనుకున్నాం కదా, అతనట జీసస్ యవ్వన కాలానికి చెందిన ఒక పుస్తకం చూపించాడట. అది యేసు ప్రవక్త. ఆయన ఆ పుస్తకాన్ని ఫ్రెంచ్లోకి అనువదించాడు. ద అన్నోన్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ పేరుతో ఆ పుస్తకం ప్రచురణ జరిగింది. ఆ పుస్తకం అచ్చు కాకుండా క్రైస్తవ మిషనరీలు అడ్డుకున్నాయి. ఎందుకంటే అచ్చయితే అందులో అన్ని సత్యాలే ఉంటాయి. ఆ సత్యం బయటకు వస్తే వీళ్ళు అనుకున్న ఆ మతం ముసుగులో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో మళ్ళీ అది తప్పైపోతుంది. కాబట్టి క్రైస్తవ మిషనరీలు అడ్డుకున్నాయి. నికోలస్ విచ్ని శిక్షించి సైబీరియాకి ప్రవాసం పంపారు. బైబిల్ తప్ప జీసస్ కథ ఏమాత్రం మారినా క్రైస్తవులు అంగీకరించరు. నోటోవిచ్ పుస్తకంలో జీసస్ ఇండియాలో చాలా కాలం అనేక ప్రాంతాలు పర్యటించి తర్వాత నేపాల్ దాటి హిమాలయాలు దాటి రాజపుత్ర లోయకు వెళ్ళి అక్కడ వివిధ తెగల వారికి బోధ చేసినట్లు ఉన్నది. ఆ పుస్తకం వల్ల జీసస్ ఇండియా రావడమే కాదు, హిమాలయాలు దాటి పరమ గురువుల్ని దర్శించినట్లు తెలుస్తుంది.
పరమ గురువులు అంటే వారు వేరే మతస్థులు కావచ్చు కదా. మరి అట్లాంటప్పుడు క్రైస్తవము అనే ముసుగులో ఏదైతే వారు ప్రచారం చేస్తున్నారో, జీసస్ చెప్పిన మానవ ధర్మాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారండి? అస్సలు ఒప్పుకోరు. అలాంటి సత్యాల్ని బయటికి రానివ్వరు. అలాంటి ప్రామాణిక సమాచారాన్ని బయటికి రానివ్వరు. రైట్? 1911లో కాశ్మీర్లో బ్రిటన్ ప్రతినిధిగా ఉన్న సర్ ఫ్రాన్సిస్ యంగ్ హస్బెండ్ కాశ్మీరీలో ఒక పుస్తకం రాశాడు. కాశ్మీర్లో 1900 సంవత్సరాలకు పూర్వము యుస్ అసస్ అనే యోగి ఒకతను ఉండేవాడు. ఆయన చిన్న చిన్న కథలు చెప్పి నీతులు బోధించేవాడు. అవే జీసస్ యొక్క కథలు. ఆ యోగి సమాధి శ్రీనగర్లోనే ఉంది. యుస్ అసస్ జీసస్ ఒక్కడేనని క్వాడియానా తెగవారి నమ్మకం. యుస్ అసస్ అంటే ఎవరో కాదు, జీసస్ అనే నమ్మకం అంట వాళ్ళకి. మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ సిద్ధాంతాన్ని ఆమోదించాడు. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనేది పుస్తకం పేరు అనుకుంటాను, బ్రాకెట్స్లో రాశారు. మధ్య ఆసియాలో కాశ్మీరం ఆధీనంలో టిబెట్కి ఉత్తరంగా ఇస్మా అనే పేరుతో జీసస్ విస్తృతంగా పర్యటించినట్లు చెబుతారు. నికోలస్ రోరిక్, అదే నిన్న రత్న గారు చెప్పారు కదా రోరిచ్ అని, అతని ఇక్కడ రోరిక్ అని రాశారు. నికోలస్ రోరిక్ కూడా జీసస్ యవ్వన కాలంలో ఇండియాలో ఉన్నట్లు రాశారు. జీసస్ గురించిన మరొక కథ ఏమిటంటే, క్రీస్తు యువకుడుగా ఉన్నప్పుడు ఒక వ్యాపార బృందంతో కలిసి ఇండియాకు వచ్చి ఇక్కడ ప్రాచీన సాహిత్యం అధ్యయనం చేశాడు. ఆయన చదువు ఎక్కువగా హిమాలయాల్లో సాగినట్లు లడక్, సింకియాంగ్, మంగోలియాల్లో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అక్కడ జీసస్ అంతర్ధానమైన తర్వాత ఇండియాలో ప్రత్యక్షమైనాడు. ఎస్ఎస్ అనే ప్రవక్త పర్షియాలో మొదటి శతాబ్దంలో పర్యటించాడు. బాన్ తెగవారికి ఎస్ఎస్ దేవుడు, మధ్యలో అది బుద్ధుని, ఎడమ మెస్సయ్యను, కుడివైపున ఎస్ఎస్ను ఉంచి పూజిస్తారని సోవియట్ పండితుడు జొనిస్లావ్ కనిస్కావ్ రాశాడు. ఎస్ఎస్ఏ జీసస్ అని చెప్పే ఆధారాలు చాలా ఉన్నాయి టిబెట్ అంతా. ఇంతకుముందు రాశారు కదా, జస్ట్ 2 పారాగ్రాఫ్స్ బ్యాక్ యుస్ అసస్ అని రాశారు అక్కడ, ఇక్కడనేమో ఎస్ఎస్ అని చెప్తున్నారు. రెండు ఒకటే, వాళ్ళిద్దరూ జీసస్ ఒకడే అని అక్కడ తెగవారందరూ నమ్ముతారు అని చెప్పారు కదా. సో అదే మళ్ళీ ఇక్కడ ఇంకొకతను కూడా చెప్తున్నారు, ఆయన పుస్తకంలో రాశారు. ఎస్ఎస్ఏ జీసస్ అని చెప్పే ఆధారాలు చాలా ఉన్నాయి, అవి టిబెట్ అంతటా కూడా ప్రచారంలో ఉన్నాయి. నిజానికి జీసస్ జీవితానికి ఆధారాలు దొరకవు. జీసస్ తర్వాత 1-2 శతాబ్దాలకి గాస్పెల్స్ రచన సాగింది. మెస్సయ్య అవతరణ యూదుల సృష్టి. మెస్సయ్య అనే అవతరణ దాని గురించి యూదులు ప్రచారం మొదలు పెట్టారట. అది జీసస్కి సంబంధించింది. మనకు ముందరి చాప్టర్లో పరమ గురువులు అని చెప్పేసి ఇచ్చారు కదండి, గౌతమ బుద్ధుడు, జీసస్, తర్వాత మహమ్మద్ ప్రవక్త అని చెప్పేసి ఇచ్చారు కదా. వాళ్ళ గురించి ఇప్పుడు మళ్ళీ కొన్ని పారాగ్రాఫ్లు చెప్పుకుంటూ వస్తున్నారు 4th చాప్టర్లో శార్వరి మాస్టర్. నెక్స్ట్ వచ్చేసి మహమ్మద్ ప్రవక్త. ఒకసారి మహమ్మద్ ప్రవక్త హీరా పర్వతం మీద గాబ్రియల్ని చూచాడు. మరోమారు నిరాశతో పర్వత శిఖరం పైన ఉండగా దైవ దర్శనం అయ్యింది. మహమ్మద్ మంచి వ్యాపారి, సంపన్నుడు. తన సంపాదన వదిలిపెట్టి విరాగి అయినాడు. కేవలం సత్యం పైన మనసు పెట్టి ధ్యానించేవాడు. దైవం నిరాకారం అని అశరీరవాణి ఆయనకు వినిపించింది. ఆయన విగ్రహారాధనని తిరస్కరించాడు. భగవంతుడొక్కడే, అల్లాహ్ విశ్వాంతర్యామి అని ప్రవచించాడు. తాను ప్రవక్తనని చెప్పుకోలేదు. బానిస బ్రతుకులకు విముక్తం కలిగిస్తూ అరేబియాలో తన బోధన ప్రారంభించాడు. ఖురాన్ భ్రాతృత్వం, సమానత్వం, దయను బోధిస్తోంది. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము అక్కడ, క్రిస్టియన్ అంటే మన జీసస్, క్రిస్టియన్ కాదు, జీసస్ ఏమని చెప్పారు? సౌభ్రాతృత్వం, సేమ్ వర్డ్ వాడారు ఇక్కడ. సమాజం అన్నారు ఆయన, ఇక్కడ సమానత్వం. కరుణ అని చెప్పారు ఆయన దగ్గర పదజాలం, ఇక్కడ దయ. సో ఆ ప్రవక్తలు వచ్చిన రీజన్ దీన్ని పెంచడానికి, కరుణ, దయ, సమానత్వం, సోదరతత్వం, ఇది పెంచడానికి. మహమ్మద్ ప్రవక్త కూడా అలాగే చేశారు. ఆయన సిద్ధాంతం అరేబియా నుండి స్పెయిన్ వరకు వ్యాపించింది. ఇంతే రాశారండి మహమ్మద్ ప్రవక్త గురించి. తర్వాత అతీంద్రియ జ్ఞానం అనే టాపిక్లోకి వెళ్ళారు. టిబెట్ యోగంపై విస్తృత పరిశోధనలు చేసిన డాక్టర్ ఇవాన్ వెనట్స్
అక్కడి గుప్త జ్ఞానం గురించి ఇలా రాశాడు. రహస్య జ్ఞానం అట. అక్కడ బోధన యావత్తు టెలిపతిక్ పద్ధతిలో ఉంటుంది. ఒక్కొక్కసారి సంకేతాలతో, సౌజ్ఞలతో బోధిస్తూ ఉంటారు. ఇది కూడా మనకు ఈ బుక్‌లో ఆల్రెడీ చెప్పారు. అన్నీ కూడా సంజ్ఞలతో ఉంటుంది. అది చదవడం లిపిలాగా అలా ఉండదు అన్నట్టుగా సంకేతాలతో ఉంటుంది. కష్టము దాన్ని చదవడము అని కూడా అనుకున్నాం మనం. లేదా ముఖాముఖి జరుగుతుందట. సో, అక్కడ బోధన టెలిపతిక్ పద్ధతిలో ఉంటుంది. సంకేతాలతో, సౌజ్ఞలతో లేదా ముఖాముఖి జరుగుతుంది. ఏ చదువు రాతపూర్వకంగా ఉండదు. మీకు మీకు గుర్తొస్తే వేదాలు కూడా అంతే అండి. చదవడము, రాయడము ఉండదు. వినడం ద్వారా నేర్చుకుంటాం. గురువు దగ్గర కూర్చొని వినడం ద్వారా నేర్చుకుంటాం. అంతే. చూడండి ఎన్ని కలుస్తున్నాయో. ఉన్నది ఒక్కటే. టిబెట్ యోగులలో ప్రసిద్ధుడు మిలరేప. ఓకే. ఈయన పుస్తకాలు చాలా ఫేమస్. మిలరేప అంటారు. ఇక్కడ మాస్టర్ శార్వరి మాస్టర్ మిలరేప అని రాశారు. ఆయన మనసుతోనే సందేశాలు పంపేవాడు. టెలిపతిక్ అగైన్. అంతా మౌనబోధ ఆయనది. తాను మానసిక వికాసంతో ఆత్మదర్శనం చెందినవాడు. రమణ మహర్షి కూడా అంతే కదా! మౌనబోధ. అంతా టెలిపతికే. ఆయన నోరు తెరిచి మాట్లాడింది జీవితం మొత్తం మీద వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అన్నట్లుగా చెప్తారు. అంత తక్కువగా మాట్లాడారు. మరి ఇన్ని లక్షల కోట్ల మందిని ఆయన ఎలా ప్రభావితులు చేశారు? టెలిపతిక్. మౌన బోధ. మౌనంతోనే చేశారు. అంటే ఏదైతే కమ్యూనికేషన్ వెళ్ళాలో అది వెళ్ళింది. ఇక్కడ ఈ మిలరేప కూడా అలాగే చేసేవారట. అతీంద్రియ విజ్ఞానం భద్రపరిచి రక్షించడం కోసం అశోక చక్రవర్తి అనేక సంస్థలు, సంఘాలు ఏర్పరిచాడు. 9 మందితో ఒక్కొక్క కూటమిని ఏర్పరిచాడు. భారతీయ యోగ శాస్త్రం అతి ప్రాచీనం. 20,000 సంవత్సరాల పరిశోధనా ఫలితం. 20,000 సంవత్సరాల పరిశోధనా ఫలితం అట భారతీయ యోగ శాస్త్రం. వావ్! కళింగ యుద్ధం తర్వాత అశోక చక్రవర్తి బౌద్ధం స్వీకరించిన విషయం తెలిసిందే. ఆసియాలో మహర్షులు కేవలం జ్ఞానులే కాక మహాశక్తివంతులని అశోకుని నమ్మకం. ఇండియా అని మాత్రమే చెప్పట్లేదండి. ఆసియాలో అని చెప్తున్నారు. మహర్షులు కేవలం జ్ఞానులే కాక మహాశక్తిమంతులు. పూర్వకాలంలో అచ్చు పుస్తకాలు ఉండేవి కాదు. అసలు పుస్తకాలే ఉండేవి కావు. అన్నీ తాళపత్రాల మీద, భూర్జపత్రాల మీద రాసి నిక్షిప్తం చేసుకునేవారు. తాళపత్రాలు అంటే నాకు తెలుసు. భూర్జపత్రాలు అనేది నాకు తెలియదండి. అది ఫస్ట్ టైం వింటున్న ఆ వర్డ్ కూడా నేను. ఎవరికైనా ఐడియా ఉందా అండి భూర్జపత్రాలు అంటే? ఓకే. సో, బహుశా అంటే తాళపత్రాలు. తాళపత్రాలు అనే అనుకుంటున్నాను నేను. ఆ! బహుశా అట్లాంటివే కావచ్చు. భూర్జపత్రాల మీద రాసి నిక్షిప్తం చేసుకునేవారు. అంతకు పూర్వం రాతి ఫలకలపైన రాసేవారు. విద్యా బోధన అంతా మౌఖికంగానే జరిగేది. అంటే ముఖాముఖిగానే జరిగేది. గురువుగారు చెప్పడం, ఆ శిష్యులు వినడం, నేర్చుకోవడం. యెస్ అండి. అంటే ఒక్కొక్కసారి మెటల్ రాగి వాటి మీద మీద కూడా రాశారు కదా పూర్వకాలం. ఆ! ఒకవేళ అవును. భూర్జపత్రం అంటే ఒకవేళ మెటల్ ప్లేట్ ఏమో. నాకు కావచ్చు. అది హ్మ్. ఏదైనా తాళపత్రం కానీ భూర్జపత్రం కానీ అను అయి ఉండొచ్చు. హ్మ్. ఇంచుమించు మెటల్ ఆర్ మెటల్ ఆర్ లీఫ్, వన్ ఆర్ ది అదర్ అది. హ్మ్. భూర్జపత్రాలు. ఓకే. సో, విద్యా బోధన అంతా మౌఖికంగానే జరిగేది. యోగ్యులైన వారికి మాత్రం యోగ రహస్యాలు తెలియచెప్పేవారు. అలా గుప్త జ్ఞానం గుప్తంగానే ఉండేది. శంబల అభూత కల్పనాన్ని కొట్టివేసేవారు ఉన్నారు. యథార్థమని నమ్మేవారు కూడా ఉన్నారు. శంబల పరమ గురువుల ప్రభావంతో పని చేసినవాడు పరసల్సన్. ఆయన యొక్క టైం పీరియడ్ ఏంటంటే 1493 నుంచి 1541 వరకట. పరసల్సన్ శంబల పరమ గురువుల ప్రభావంతో పనిచేసినవాడు. ఆయన వైద్యంలో గొప్ప గొప్ప పరిశోధనలు చేశాడు. స్త్రీ పురుషుల సంపర్కం లేకుండానే సంతానం కలిగించేవాడు. ఆయన 12 సంవత్సరాల టిబెట్‌లో లామాల వద్ద గడిపాడు. 1493, 1541 అంటే జస్ట్ 500 ఇయర్స్ బ్యాక్. నాట్ సో లాంగ్. ఏంటి? స్త్రీ పురుషుల సంపర్కం లేకుండానే సంతానం కలిగించేవాడట. 500 సంవత్సరాల క్రితం వైద్యంలో గొప్ప గొప్ప పరిశోధనలు చేశారు. టిబెట్‌లోని లామాల వద్ద.
ఓ సీమ్స్ ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ట్రీ లీవ్స్. ఓ ఓకే అండి. అదే బూర్జపత్రాలు అంటే ట్రీ లీవ్స్ అని పెట్టారు రత్న గారు చాట్ మెసేజ్లో. థ్యాంక్ యూ అండి. సో స్త్రీ పురుష ఆయన 12 సంవత్సరాలు టిబెట్లోని లామాల వద్ద వైద్యశాస్త్రం చదివి అంత గొప్పగా పరిశోధనలు చేసిన వైద్యశాస్త్రంలో మళ్ళీ గురువుల దగ్గర విద్య నేర్చుకోవడానికి గురువుల సహకారంతోనే ఆయన అవన్నీ చేశాడు అని చెప్పడానికి టిబెట్లో లామాల వద్ద కూడా గడిపారు అని చెప్పేసి చెప్తున్నారు. ఒక 10 సంవత్సరాల ఇంచుమించుగా. 14వ శతాబ్దంలో నికోలస్ ప్లామిల్ అనే ఆయనకి రసవిద్య తెలుసు. బంగారం తయారు చేసేవాడు. అలా తయారు చేయగా వచ్చిన డబ్బు ఆస్పత్రులకు రోగులకు ఖర్చు చేసేవాడు. ధర్మశాలలు కట్టించేవాడు. తన కోసం ఒక దమ్మిడి కూడా వాడుకునేవాడు కాదు. ప్లామిల్ అతని భార్య సమాధులు ప్యారిస్లో ఉన్నాయి. ప్లామిల్ దంపతులు ఆయుర్దాయం పెంచుకున్నారు. 400 సంవత్సరాలు జీవించారట వాళ్ళు. ఒకసారి ఫ్రెంచి రాయబారి వద్దకు ప్లామిల్ వచ్చాడు. అక్కడ ఉన్న ఒక యోగి ఒకరు రాయబారిని ప్రశ్నించాడు. నీవు ప్లామిల్ చనిపోయాడని భావిస్తున్నావా అని చెప్పేసి అడిగాడు రాయబారిని. అప్పుడు ఆ రాయబారి అవును అన్నాడు. అప్పుడు లేదు మిత్రమా, ప్లామిల్ బతికే ఉన్నాడు. నేను అతనిని అతని భార్యని స్వయంగా చూశాను అని చెప్పారు ఆ ఫ్రెంచి ఆ, ఎవరు మన ఫ్రెంచ్ రాయబారి. వెయిట్ ప్లామిల్ దంపతులు ఆయుర్దాయం పెంచుకున్నారు, జీవించే ఒక వచ్చాడు. అక్కడ ఉన్న యోగి చెప్పాడనమాట. లేదు మిత్రమా, ప్లామిల్ బ్రతికే ఉన్నాడు. నేను అతనిని అతని భార్యని కూడా స్వయంగా చూశాను అని చెప్పేసి యోగి చెప్తున్నారు. షాంగ్ కాప్రా ప్రవేశపెట్టిన సాంప్రదాయం ప్రకారం శంబల గురువులు ప్రతి శతాబ్దం చివర కొందరితో ఆధ్యాత్మిక సంబంధాలు పెట్టుకుంటారు. ప్రతి శతాబ్దం చివర కొత్త విజ్ఞానాన్ని వారి ద్వారా లోకానికి అందిస్తారు. 1875లో మేడం బ్లవటోస్కి, ఇది మన ఫస్ట్ చాప్టర్లోనే వచ్చింది మేడం పేరు, మేడం బ్లవటోస్కి అందుకున్న థియోసఫీ సిద్ధాంతం కూడా ఇలాంటిదే. ఆ తర్వాతనే చాలామందికి మాస్టర్లతో సంబంధం ఏర్పడ్డది. ఏ కారణంగానూ థియోసాఫికల్ సొసైటీ ఏర్పడిన 25 సంవత్సరాలకి పరమ గురువులు థియోసాఫికల్ సొసైటీకి తమ సహాయ సహకారాలు నిలిపివేశారు. కారణం ఏంటో తెలియదు, అది ఏర్పడింది మాత్రం రీజన్ కరెక్టే. తర్వాత 25 ఇయర్స్ తర్వాత పరమ గురువులు థియోసాఫికల్ సొసైటీకి తమ సహాయ సహకారాలు నిలిపివేశారంట. ఇది మాస్టర్స్ మనం ఇక్కడ స్టాప్ చేసుకుందాము. నెక్స్ట్ భవిష్యవాణి అంటున్నారు. నెక్స్ట్ ఇదే చాప్టర్లో 4th చాప్టర్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భవిష్యవాణి. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో అంటే నెక్స్ట్ వీక్ క్లాస్లో చదువుకుందాం మాస్టర్స్. ఇన్ కేస్ ఈ వీక్లో మళ్ళీ ఇంకో క్లాస్ దొరికినా కూడా చదువుకోవచ్చు మనం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఆల్ ద గ్రూప్ ఎనర్జీస్. థ్యాంక్స్ టు ఆల్ ద యూనివర్సల్ ఆస్ట్రల్ మాస్టర్స్. థ్యాంక్స్ టు మాస్టర్ శార్వరి గారు, నాకు చక్కగా ఇది అర్థమయ్యేలాగా వివరిస్తున్నారు. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. Let me start the recording.